అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాక్కు చింతింపకుడి. మత్తయి సువార్త 6:34. రేపటిని గురించి చింతింపకుడి. రేపటి దినం దాని సంగతుల గురించి చింతించను. ఏనాటికి ఆనాటికి చాలును. ప్రైజ్ లార్డ్. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువు వారే హెచ్చరిక చేస్తూ చెబుతా ఉన్నారు. ఇంకా ఏమంటున్నారంటే 31వ వచనం, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామో అని చింతింపకడు అని చెబుతా ఉన్నారు. 26వ వచనం, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకోవు, అయినను మీ పరలోక తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని అడుగుతూ ధైర్యపరుస్తా ఉన్నారు. మరి లూకా సువార్త 12-11 వచనంలో చూస్తే, వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును, అధిపతుల యొద్దకును, అధికారుల యొద్దకును మిమ్మల్ని తీసుకుని పోనప్పుడు మీరు ఎలాగూ ఉత్తరం ఇచ్చేదమా, ఏమి మాట్లాడదమా అని చింతింపకడి. మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడిలోనే మీకు నేర్పునని చెప్పి బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఉన్నారు ప్రభు. మరో అద్భుతమైన మాటతో ఎలాగో ప్రశ్నిస్తా ఉన్నారు ప్రభు. ఏమంటే 6:27 వచనంలో, మీలో ఎవడు చింతించడం వల్ల తన ఎత్తు 3 ఎక్కువ చేసుకొనగలడు అని అడుగుతా ఉన్నారు. అలాగనే ఒక్కొక్కరి జీవన విధానంలో, అంటే కన్యకలైన విధవరాండ్రైనా అయినప్పటికీ వివాహం చేసుకుంటే విషయంలో కానీ చేసుకొనకపోవటం విషయంలో కానీ చింతించ పని లేదు అని బోధిస్తూ 1 కొరింథీయులు 31-32 వచనాలు, ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది, మీరు చింతలేని వారే ఉండవాలని కోరుచున్నానని పౌలు భక్తుడు చెబుతా ఉన్నాడు. కొంతమందికి లూకా సువార్త 10:40-42 వచనాల్లో మార్త వలె పనులను గూర్చి చింతగల వారికి ఆయన ఇచ్చిన సమాధానం, మీకు అవసరమైనది ఒక్కటే, అది దేవుని పాద సన్నిధిని, అది ఉత్తమమైనదని జ్ఞాపకం చేస్తూ హెచ్చరిస్తున్నారు. మరికొంతమందికి మార్కు సువార్త 4:38-41 వచనంలో చూస్తే, ప్రాణాన్ని గుర్చి చింత, భయం, గాల, తుఫానా, సముద్ర పొంగ, అదేమైనా కానీ వాటిని గుర్చిన చింత, వాటన్నిటినీ అణపగల సమర్థుడు, అవన్నీ మరి ప్రభుని కంట్రోల్ గనుక ఆయన ఎలాగ ప్రస్తావిస్తా ఉన్నారు. మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేకున్నారా అని అడుగుతా ఉన్నారు. ఎట్టి పరిస్థితైనా దేవుని మీద నమ్మిక ఉంచాలన్న దాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నారు. అందుకే ఫిలిప్పీ 4:6లో చెప్పబడినట్లుగా, దేవుని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఎందుకంటే 1 పేతురు 5:7 వచనం, ప్రభువే మిమ్మల్ని గూర్చి చింతిస్తా ఉన్నారు, అంటే మిమ్మల్ని గూర్చి లక్ష్యం చేయుచున్నాడు, అందుకే మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఈ సందర్భంలో ఓ ముఖ్యమైన విషయాన్ని గమనించుకోవాల్సినది అదేమంటే, ఇర్మియా 17:7-8 వచనాలు, నీవు అన్ని పరిస్థితుల్లోనూ యెహోవాను నమ్ముకుంటున్నావా? అట్టివానికి యెహోవా ఆశ్రయముగా ఉంటాడు కదా. అట్టివాడు జలం మీద నాటబడిన చెట్టు వలె ఉండి కాలువల ఎవరను దాని వేళ్లు తన్ని వెట్టగలిగినను భయపడక దాని ఆకు పచ్చగా ఉంటుంది. అంతేకాదు, మరో ప్రాముఖ్యమైన విషయం, వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. అందుకే ఏ పరిస్థితుల్లోనూ యెహోవాను నమ్ముకొని ఉండగలిగితే భయం ఉండదు, చింత నొందదు, కాపు మానం. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. దేవా, మా ప్రభువా, మమ్మల్ని గురించి చింతించి లక్ష్యం చేసే దేవుడు నీ ఉండగా ఏ విషయంలోనూ భయపడక నిన్నే నమ్ముకుంటూ నిన్నే ఆశ్రయిస్తూ ప్రతి విషయంలోనూ ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తూ ఎల్లవేళలా నీ పట్ల కృతజ్ఞతతో జీవించు కృప మా ఎల్లరికి నీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.